కృష్ణుడు నడయాడిన నేల ద్వారక. భారతదేశంలోని 7 మోక్ష నగరాల్లో ఒకటి. అయోధ్య, హరిద్వార్, మధుర, కాశీ, కంచి, ఉజ్జయిని మిగిలిన 6 మోక్ష నగరాలు. వీటిలో పురాణ చరిత్ర ప్రకారం తన ప్రజలను రక్షించుకోవడానికి కృష్ణుడు మధురను విడిచి ద్వారకకు చేరుకుంటాడు. మహాభారతంలో దీన్ని ద్వారావతిగా పేర్కొన్నారు. అనేక ద్వారాలు కలిగిన నగరం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. ద్వారక, దీని నిర్మాణం, దీని శిల్పం, ఇక్కడి నిర్మాణ చతురతాన్ని ఎంతో అద్భుతం. వేల ఏళ్ల క్రితం ఇంత టెక్నాలజీ ఎలా వచ్చిందో అనూహ్యం. పురాణాల ప్రకారం నేటి గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతంలో సముద్ర తీరంలో ఉంది. మధురని విడిచిపెట్టిన తర్వాత గోమతీ నది, అరేబియా సముద్ర సంగమ స్థానానికి చేరుకున్నాడు శ్రీకృష్ణుడు. అక్కడ నగరాన్ని నిర్మించాలని దేవశిల్పి విశ్వకర్మకు చెప్పాడు. ఆ ప్రాంతంలోని కొన్ని దీవులను కలుపుకొని అందమైన పట్టణాన్ని నిర్మించాడు. విశ్వకర్మ నివాసాలు, వ్యాపార ప్రదేశాలు, వెడల్పైన రాజమార్గాలు, వాణిజ్య కూడళ్లు, సంతలు, రాజభవనాలను చక్కటి శిల్పకళతో తీర్చిదిద్దారు. ఆ నగరంలో అందమైన ఉద్యానవనాలు ఉండేవి. ప్రకృతి సోయగాల మధ్య కళకళలాడే ద్వారక స్వర్గాన్ని తలపించేదని అంటారు. అందులోని నిర్మాణాల కోసం పూర్తిగా బంగారాన్నే వాడారని చెబుతారు. అందుకే దీన్ని స్వర్ణ ద్వారక అని పిలిచేవారు. మహాభారతం, హరివంశం, వాయు పురాణం, భాగవతాల్లో ద్వారక గురించి అనేక వర్ణనలు కనిపిస్తాయి. కురుక్షేత్ర సంగ్రామంలో తన 9 సంతానాన్ని కోల్పోయిన గాంధారి అందుకు కారకుడివి నువ్వేనంటూ కృష్ణుణ్ణి నిందిస్తుంది. సరిగ్గా 36 ఏళ్ల తర్వాత ద్వారక నీట మునిగిపోతుందని శపిస్తుంది. అలాగే మునుల శాపం వల్ల కృష్ణుడి కుమారుడైన సాంబుడి కడుపులో ముసలం పుడుతుంది. ఆ తర్వాత కృష్ణుడు అవతారం చాలించటం, ద్వారక సముద్రంలో కలిసిపోవడం జరిగిపోతాయి. వీటి గురించి మహాభారతం మౌసల పర్వం వర్ణిస్తుంది. అయితే కొంతకాలానికి శ్రీకృష్ణుడి ముని మనవడు వజ్రుడు సముద్ర తీరంలో ద్వారకను తిరిగి నిర్మించాడని అంటారు. కృష్ణుడు నిర్మించిన పవిత్ర ద్వారక నగర ఆనవాళ్లు సముద్రం అడుగున ఉన్నట్టు కొందరు ఆర్కియాలజిస్టులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోదీ స్కూబా డైవింగ్ ద్వారా అరేబియా సముద్రంలోకి వెళ్లి పురాతన ద్వారక నగర అవశేషాలను దర్శించుకుని పూజించారు. సబ్మెరైన్ టూరిజం ద్వారా ఆ అవకాశాన్ని సామాన్య భక్తులకు కల్పించాలనుకున్నారు.